చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో అనేకమైనటువంటి విషయాలు మనము మాట్లాడుకుంటాం. మరియ గురించి మాట్లాడాము, జోసెఫ్ గురించి, దూతల గురించి, గొల్లల గురించి, మరి అలాగే బైబిల్లో లేనటువంటి మరి స్టార్ కానీ, లేకపోతే చెట్టు, తర్వాత పశువుల పాక, క్రిస్మస్ తాత, క్రిస్మస్ కార్డ్స్, ఇవన్నీ కూడా మరి డెకరేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు ఈ యొక్క క్రిస్మస్ కోసం, కానీ మోకరించి ప్రార్థన చేయరు. నా కుటుంబము దేవుళ్ళో కనపడాలి, ఈ క్రిస్మస్ రోజన్నా సంతోషంగా ఉండాలని ఆశపడేవాళ్ళు లేరు. ఆ వచ్చిన వాళ్ళే వస్తూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళే కొత్త గుడ్డలు వేసుకొని, అలాగే ఏదో కేకులు పంచుకొని తింటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చెప్పుకుంటారండి అందరూ? హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ ఎవరికి? క్రిస్మస్ అనేది ఎవరి కోసం? దేవుడు ఈ లోకానికి బహుమతిగా వచ్చాడు. ఆ బహుమానాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయారు, కానీ ఆయన ఇచ్చిపోయింది ఏంటంటే రక్షణ. ఈ రక్షణను మనము ఆయన వచ్చేంత వరకు కాపాడుకుంటే, ఆయన వచ్చి ఎవరైతే నిజంగా ఆ రక్షణలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోతారని వాగ్దానం కూడా చేశారు. అయితే ఈ రోజున క్రిస్మస్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా అనేది కనుక ప్రశ్న వస్తే, ఆది అపోస్తలులు అయితే క్రిస్మస్ చేయలేదు, ఒకటి. రెండోది, యేసు ప్రభు పుట్టాడనేటువంటి సంతోషం కన్నా కూడా మరియకి ఏముందండి? దుఃఖం ఉంది. ఎందుకని? ఒకటి, కన్యక గర్భవతి అవటం, నలుగురి చేత అవమానం, పెళ్లి కాకముందే గర్భవతి అయిందని. రెండవది వచ్చేసరికి హేరోదు రాజు ఆయన్ని చంపేస్తాడని. మరి ఆమెకేమి సంతోషం లేదు, జోసెఫ్ కూడా సంతోషం ఏం లేదు. మరి నిండు గర్భిణిని మోసుకొని బెత్లెహేముకి వచ్చారు. అలాగే అక్కడి నుంచి ఐగుప్తుకు పారిపోయారు, అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. మళ్ళా అంటే వాళ్ళ ఊర్లో లేరు, అంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ పిల్లోడు ఎట్లుంటాడో కూడా తెలియదు, ఏంటో యేసుప్రభు ఎలా ఉంటాడో కూడా తెలియదు వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళా నజరేతుకు వచ్చాడు. నజరేతు నుండి ఆయన మళ్ళా యెరూషలేముకి వచ్చారు. యెరూషలేములో మరి మొదట్లో ఎలాగైతే ఆయన సున్నతి కార్యక్రమం చేసుకొని దేవుడికి ప్రతిష్ఠించబడ్డాడో, అలాగే మరి ఆ తర్వాత పరిచర్యకి ఎలా వచ్చారో, మరి వాళ్ళ నాన్నగారు చెక్క పని చేసేవాడు. ఆ చెక్క పని చేస్తున్న సందర్భంలో నాన్నగారికి సహాయం చేశాడు. మరి 12 ఏళ్ళ వయసు వచ్చేసరికే మరి అధిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా శాస్త్రులు పరిచయులతోటి మరి సమాజ మందిరంలో మాట్లాడటం మొదలుపెట్టాడు. 12 ఏళ్ళ వయసుకి అమ్మానాల్ని మరి కాదని దేవుడి పనిలో ఉన్నాడు. మరి 3 రోజుల ప్రయాణంలో వాళ్ళు ఆ యొక్క పండగకి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు ఉండిపోతారు ఇక్కడే. సరే, వాళ్ళు ఎప్పుడో చూసుకొని మళ్ళీ తిరిగి వస్తారు. అప్పుడు, అయ్యా ఏంటి ఇట్లా చేసావు అని అంటే, నేను నా దేవుని పని మీద ఉండాలని మీకు తెలియదా అంటాడు. అలాగే శాస్త్రులు పరిచయలేమో ఇంతటి జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చిందని కూడా అంటారు. అది 12 ఏళ్ల వయసులో. ఆ తర్వాత మళ్ళా మనం కనుక చూస్తే ఇంకొక 18 ఏళ్ల వయసు, అంటే దాదాపు 30వ సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆ తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు.
పరిచయం చేసి అనేక విషయాలు, పరలోక సంగతులు చెప్పాడు, రాబోయే సంగతులు చెప్పాడు, అలాగే మరణ సంగతి చెప్పాడు, లేస్తానన్న సంగతి చెప్పాడు, వస్తానన్న సంగతి చెప్పాడు. ఇవన్నీ కూడా క్రీస్తులో జరిగినాయి, అయిపోయాయి. అయితే ఆయన ఎక్కడా కూడా బైబిల్లో క్రిస్మస్ నా పుట్టినరోజు చేయండి అని చెప్పాలి. ఎవరు పుట్టినరోజు కూడా చేయమని ఎక్కడా కూడా రాయలేదు బైబిల్లో. ఒక హేరోదు మాత్రం అతని యొక్క పుట్టినరోజు చేసుకున్నాడు. రోమీయులకి ఇది ఒక అలవాటు. సరే, వాళ్ళు పుట్టినరోజు చేసుకున్నారు. ఆ తర్వాత కాన్స్టాంటినోపుల్ అనే అతను మరి యేసుప్రభు వారి పుట్టినరోజు అతను నమ్మిన తర్వాత యేసుప్రభు వారు పుట్టినరోజు పండుగ చేద్దామని అనుకున్నాడట. అదొక లెక్క. ఆ తర్వాత జనవరి 1 అంటే 8వ రోజు, యేసుప్రభు వారు పుట్టినటువంటి 8వ రోజు దేవాలయానికి తీసుకొచ్చారు. ఆ 8వ రోజే మనం జనవరి 1 అంటున్నాం ఇప్పుడు. అంటే 8 రోజులు ముందు వేసుకుంటే డిసెంబర్ 25 వస్తుందని అలాగ లెక్కలు కట్టారు. మరి 25 ఉందా అంటే లేదు, 25 అయితే లేదు. జనవరి 1న అంటే 8వ రోజున ఆయన ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆ లెక్క మాత్రం రాసింది. కైసర్ ఐగుప్తు యొక్క లేఖనాలు వాళ్ళ యొక్క పుస్తకాల్లో రాశారు. కాబట్టి దాన్ని బట్టి అంచనా వేసి డిసెంబర్ 25 అని చెప్పడం జరిగింది. ఓకే, చెప్పారు. అయితే ఇప్పుడు జనవరి 1 అంటేనేమో సున్నతి పొంది నిబంధనలో ప్రభువారు పాల్గొన్నారు. అంటే దేవుడి యొక్క నిబంధన ఏంటి? పాత నిబంధన సున్నతి కార్యక్రమం. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆయన? దేవుడి యొక్క నిబంధనలోనికి వచ్చినటువంటి వ్యక్తి దినం. అలాగే మనం కూడా ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో ఆ తీసుకున్నటువంటి రోజున మనకి సున్నతి కలిగిన దినం. కాబట్టి ఆ సున్నతి కలిగిన దినం మనం కూడా మన యొక్క జీవితంలో చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఎదగాలి. అది చేయట్లేదు. ఎందుకంటే చాలామంది నిజ బాప్తిజాలు లేవు, మారు మనసు కలిగిన బాప్తిజాలు లేవు. అప్పుడైతే ఆ మారు మనసు పొంది రక్షణ పొందమని చెప్పారు. సరే, చాలామంది అదే చెప్తున్నాం. కానీ పెళ్ళికో లేకపోతే ఇంకేదన్నా సందర్భం వచ్చినప్పుడు ఆ యొక్క బాప్తిజాలు తీసుకుంటాం. ఒకసారి కాలేజీలో ఒక 35-40 ఏళ్ల క్రితం మరి ఇక్కడ కాలేజీలో బీఈడీ సీటు కోసం మరి పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎవరికి ఇచ్చారంటే ఎక్కువగా ఈ యొక్క క్రిస్టియన్స్కి ఇచ్చారు. సరే, ఎవరైనా హిందువులు కూడా క్రిస్టియన్గా మారి ఉంటే వాళ్ళకి కూడా ఇచ్చారు. సరే, ఒక సందర్భంలో ఒక అతను వెళితే ఆయన అన్నాడంటే ప్రిన్సిపాల్, నువ్వు బాప్తిజం తీసుకున్నట్టుగా సర్టిఫికేట్ తెమ్మన్నాడంటే. బాప్తిజం ఏంటంటే తెలియదు అన్నాడంటే అతను. సరే, ఏమి లేదు, 3000 కట్టు, మేమే ఇస్తాం సర్టిఫికెటు అని చెప్పారంట. అంటే వ్యాపారం చేస్తూ ఉన్నారు సర్టిఫికెట్లు, బాప్తిజం సర్టిఫికెట్ల యొక్క వ్యాపారం. సరే, ఆ 3000 కట్టి అతను క్రైస్తవుడుగా నమోదు చేయబడి హిందువే, అతనే నీళ్ళలో మునగలా ఏమీ లే, అతను సర్టిఫికేట్ ఇచ్చేసాడు ఒక పాస్టర్ ద్వారా. కాబట్టి అలాగా ఆ రోజుల్లోనే 30,000 అంటే ఈరోజు దాదాపు 3 లక్షలు. ప్రియులారా, ఇలాంటి మోసం ఎక్కువగా జరిగింది, జరుగుతుంది. పెళ్లి బాప్తిజం, వాడికి రక్షణే ఉండదు. పాస్టర్ గారు చెప్పారు బాప్తిజం తీసుకుంటే పెళ్లి చేస్తాము అని అన్నారంటే బాప్తిజం ఇస్తారు. పెళ్లి బాప్తిజాలు ఎవడు కూడా ప్రార్థన చేసేవాడుగా ఉండరు. నాకు తెలిసినంత వరకు పెళ్లి బాప్తిజాలు తీసుకునేవాడు ఎవడు కూడా చర్చికి సరిగా రారు, ప్రార్థన చేయరు, అలాగే దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వరు, సమయం ఇవ్వరు, ధనం ఇవ్వరు, తన యొక్క మనస్తత్వం కూడా దేవుడికి అర్పించరు. వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మేళ్ళలో కూడా ఉండొచ్చు. అలా పెళ్లి చేసుకొని దేవుడి సన్నిధికి వెళ్లకుండా, లేకపోతే ఉపవాస ప్రార్థనలు చేయకుండా, బైబిల్ చదవకుండా. కాబట్టి మరి కొంతమంది నవంబర్ 25 నుంచి మరి యొక్క డిసెంబర్ 25 వరకు కొంతమంది ఆ యొక్క దీక్షలు పట్టుతున్నట్టుగా మేము చూస్తాం. హిందువులు, అయ్యప్ప భక్తులు, అమ్మవారి భక్తులు, సాయిబాబా భక్తులు, అలాగే ఇప్పుడు క్రీస్తు భక్తులు వచ్చారు. అలాగే ఏ యొక్క దేవుడికి సంబంధించి వాళ్ళ భక్తులు ఉంటారు. మరి ఇప్పుడు మనము క్రిస్మస్ అనేది ఇష్టపడి చేసుకుంటున్నటువంటి పండగగా కనపడుతుంది. ఏమంటే కొత్త గుడ్డలు వేసుకోకూడదా? వేసుకో. పిండి చేసుకోకూడదా? చేసుకో. టపాకాయలు కాల్చకూడదా? కాల్చుకో. ఇల్లు అలంకరించుకోకూడదా? అలంకరించుకో.
అయినా పండగ పేరుతో చేయొద్దు. నీకు ఎప్పుడు ఓపికంటే అప్పుడు కొనుక్కోకూడదు. పిండి వంటలు ఓపికన్నప్పుడు చేసుకో. సామాన్యంగా పల్లెటూరులో పండగలకి ఎక్కువగా పిండి వంటలు చేస్తారు. అలాగే ఇళ్ళు శుభ్రాలు చేసుకుంటారు, వస్త్రాలు కొనుక్కుంటారు, అందరినీ చుట్టాలని పిలుచుకుంటారు. అయితే నువ్వు బాప్తిజం తీసుకున్న రోజున దేవుడికి ఘనత వచ్చేటట్టుగా ఒక పండగ వాతావరణం ఏమైనా ఉందా? లేదు. మనం హిందువులు చేసినట్టే వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకుంటున్నాం. హిందువులు చేసినట్టే వాళ్ళు చనిపోయినప్పుడు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. హిందువులు చేసినట్టే పెళ్ళికి చేసినట్టుగా చేస్తున్నారు. ఏమంటే హిందువులకి చాలా ఉంటాయి ఆచారాలు, కులాలు, గోత్రాలు, మరి ముహూర్తాలు, మరి అలాగే అమ్మాయి అబ్బాయి ఇళ్ళకి పంపించేటువంటి విధానము, సారె, మరి అలాగే అమ్మాయి ప్రెగ్నెన్సీ అయితే ఆ కార్యక్రమాలు, మరి నలుగులు, ఇవన్నీ కూడా హిందువులు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాయి? క్రైస్తవత్వంలోకి వచ్చేసి తాళి కట్టటాలు, ఉంగరాలు మార్చుకోవటాలు, ఏమండి ముసుగేస్తారు. ఎక్కడ హిందువులకు కూడా ఏం చేస్తారండి? పెళ్లి కూతురిని చూపిస్తారండి. పెళ్లిలో చూపిరు. ఏం చేస్తారు? పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మధ్యలో ఒక అడ్డతెర కడతారు. ఈ దాని బదులు క్రిస్టియన్స్ ఏం చేసుకుంటున్నారు? వేయిలు వేసుకుంటున్నారు. రెండూ ఒకటే. ఇక్కడేమో అడ్డతెర ఉండదు, హిందువుల దగ్గర అయితే అడ్డతెర ఉంటుంది. ఈ అడ్డతెర ఎప్పుడు తీస్తారంటే ముహూర్తం టయానికి బెల్లము జీలకర్ర నెత్తి మీద పెడతారు. ఇద్దరు చూసుకోకుండానే, ముఖాలు చూసుకోకుండానే ఒకళ్ళకొకళ్ళు ఈయనే పెట్టిస్తాడు పంతులు గారు. ఈరోజు అలాగే పెళ్ళికి వేలు వేసుకొని వచ్చిన తర్వాత ఆ తాళి కట్టేటప్పుడు ఈ యొక్క వేలు తీస్తూ ఉన్నారు. అలాగే ఉంగరాలు పెట్టుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు కూర్చుంటారు, ఇక్కడేమో వీళ్ళు మోకరిస్తారు, అక్కడేమో తీర్థం ఇస్తారు, ఇక్కడేమో బల్లారాధన ఇస్తారు. అక్కడ నలుగురు పాస్టర్లు వచ్చి దీవిస్తారు, ఇక్కడ నలుగురు పంతులు గారు వచ్చి దీవిస్తారు. అక్కడ పెళ్ళైన తర్వాత అమ్మాయిని అబ్బాయిని అందరూ పోయి దీవిస్తారు. అలాగే లేదంటే నడుచుకుంటూ వస్తుంటే అక్షింతలు వేసి అందరు రాలేరు కాబట్టి అలా చేస్తారు. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా అలాగే స్టేజీ మీద దిగి వాళ్ళు ఎంత దూరం అయితే ఉన్నారో అంత దూరం నడుచుకుంటూ వెళ్తే అటుపక్క ఇటుపక్క వాళ్ళు అక్షింతలు వేస్తున్నారు. రకరకాల ప్రోగ్రామ్స్ మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఎన్ని చేసినా రక్షణ ఉందా? రక్షణ అంటే ఏంటి? యేసు దేనికి వచ్చాడని రాశాడు? ఏమంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు మనకి కనపడతాయి. అయితే ప్రభువారు రక్షించడానికి వచ్చాడు అన్న సంగతి అన్ని చర్చెస్లో చెప్తారు. కానీ 90% మంది ఏం చెప్తారు? హ్యాపీ క్రిస్మస్ అంటారు. ఎవరన్నా ఎదురు తిరిగి ఎందుకు హ్యాపీ క్రిస్మస్ అని అడిగితే చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన పిల్లలు, తల్లులు, ఇంటివారు ఉన్నారా? ఎవరన్నా అడుగుతారు ఎందుకు హ్యాపీ క్రిస్మస్ అంటే యేసు పుట్టినరోజు. అందరూ పుడతానే ఉంటారు, మా దేవుడు కూడా పుట్టారు. అయితే ఏముంది దాంట్లో? మళ్ళీ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది క్రిస్మస్. ఏముంది దాంట్లో గొప్పతనం అంటారు. అప్పుడు చెప్పాలి ఏమని? యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాడు. అలాగే అపవాది క్రియలను లయపరచుటకు ఆయన లోకానికి వచ్చాడు. అలాగే సమాజాన్ని మార్చడానికి, మంచి బోధ చేయడానికి వచ్చాడు. నిన్ను నన్ను మరి అపవాది యొక్క మరణం నుండి తప్పించి తన యొక్క రాజ్యంలోనికి తీసుకువెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన ఈ భూమి మీద మనుషుల చేత చంపబడి ఆయన దేవాది దేవుడు కాబట్టి లేచాడు. అలా లేచిన దేవుడు ఎవరు లేరు, అలాగే వచ్చే దేవుడు కూడా ఎవరు లేరు. కాబట్టి మనం దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఎందుకని ప్రేమించాలంటే నీ కష్టముల్లో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నీకు తోడుగా, నీడగా, అండగా, కొండగా ఆయన ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు,
అలాగే దర్శనం ఇస్తాడు, అలాగే నీకు కావలసిన మేళ్ళని చేస్తాడు. ఇవన్నీ కూడా ఆయన చేస్తాడు. ఎప్పుడు? ఆయన యందు విశ్వాసము ఉంచి రక్షణ పొందినప్పుడు. మరి విశ్వాసం లేకుండా పాస్టర్ గారు చెప్పారు మనం పెళ్ళికనో లేకపోతే ఇంకేదైనా చనిపోబోతున్నావు కాబట్టి నీకు ఇప్పుడన్నా కూడా దేవుడిని ఒప్పుకోమని కొంతమంది అలా చేస్తారు. ఆ చివరిలో చనిపోయేటప్పుడు దేవుడిని ఒప్పుకున్నాడు అతను పరలోక రాజ్యం పోతాడా? పోడు ప్రియులరా. మరి నేను వయసు 40 ఏళ్ళు వచ్చినాయి, నేను ఇప్పుడు చదువుకుంటాను, చదువుకున్న తర్వాత నాకు ఉద్యోగం ఇస్తారంటే ఇస్తారండి. 40 ఏళ్ళ తర్వాత నీకు అడల్ట్ ఎడ్యుకేషన్ అని గవర్నమెంట్ పెట్టింది. అప్పుడు నువ్వు చదువుకున్నా నీకు ఉద్యోగం ఇస్తారా? ఎవరు? నీ వయసు 40 ఉంది అప్పటికే. ఇక నువ్వు తరగతులు పాస్ అయ్యేది ఎప్పుడు? వాళ్ళు నేర్చుకోవడం, ఏబిసిడీలు నేర్చుకోవడం గొప్ప సంగతి కాదు కదా, సర్టిఫికెట్ కావాలి కదా. మరి ఆ సర్టిఫికెట్ కోర్సు చదవక నువ్వు ఉంటే మరి నీకు వయసు అప్పుడు 50 ఏళ్ళు అవుతుంది. ఈ 50 ఏళ్ళప్పుడు నీకు ఉద్యోగం ఇస్తాడు? ఎవరు? కాబట్టి ఒక సర్టిఫికెట్ ఎందుకు పొందుకుంటున్నావు అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం లేదా ఒక షాపులో ఉద్యోగం కావాలంటే చదువు. ఏం చదివావు? దానికి సర్టిఫికెట్. మరి ఇప్పుడు ఏంటి? దీనికి పరలోక రాజ్యం పోవటానికి చనిపోయే ముందు పాస్టర్ సర్టిఫికెట్ ఇస్తాడా? బాప్తిజాలు లేకుండా చర్చికి వెళ్తూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? మరి వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారా? కానీ బైబిల్ ఇది చెప్తుంది, నమ్మి బాప్తిజం పొందితే రక్షించబడతావు, నమ్మి బాప్తిజం పొందితే. అయితే బైబిల్లో ఒక అతను అన్నాడు నాతో, బైబిల్లో ఏదన్నా వయసు ఇచ్చాడా అండి అన్నాడు. ఏ వయసు లేదు. ఫలానా వయసులో నువ్వు బాప్తిజం తీసుకోమని బైబిల్లో రాయలే. ఏ వయసుకైనా తీసుకోవచ్చు. అంటే దాదాపుగా 10th క్లాస్ వయసు, అంటే 15 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటో తెలుసుకుంటారు. బైబిల్లో ప్రకారం ఆయన ఎందుకు వచ్చాడో, మనం ఎందుకు ఆయన్ని వెంబడించాలో తెలుసుకుంటారు. అప్పుడు ఇవ్వచ్చు బాప్తిజం. అంతేకాని బలాదూరుగా తిరుగుతూ, రోడ్లమ్మడి తిరుగుతూ, సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ, వ్యభిచారం చేస్తూ, గుడకాలు తింటూ, రోడ్డు మీద షికార్లు చేస్తూ, సినిమాలు చూస్తూ, ఏమండి ఎగతాళి మాటలు మాట్లాడుతూ, బూతు మాటలు మాట్లాడుతూ, పనికిమాలిన మాటలు మాట్లాడుతూ, అవిధేయులుగా తల్లిదండ్రులకి, బంధువులకి, స్నేహితులకి, సంఘానికి, సమాజానికి, పెద్దలకి కూడా అవిధేయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది పెళ్లి బాప్తిజాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇవ్వకపోతేనే పాస్టర్ గారు మంచోడు కాదు. పోనీ ఇస్తే ఏమన్నా పాస్టర్ గారు వాడి గురించి పట్టించుకుంటారంటే ఏం పట్టించుకోరు. వాడు నీ ముందే బలాదురుగా తిరుగుతాడు, చర్చికి రాడు, ఏదో ఆ పెళ్ళికి మాత్రమే తలకాయ ఉంచుతాడు. కాబట్టి ఈరోజున క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే బహుమానం. అయితే మనము దేవునికి ఇష్టమైన కుమారులుగా మారినప్పుడే. ఎంతోమంది పిల్లలు పుడతారు చాలామందికి. అందరూ ప్రయోజకులు అవుతున్నారా? కొన్ని కుటుంబాలు అవుతాయి, కొన్ని కుటుంబాల్లో ఒకళ్ళు ఇద్దరు అవుతారు, లేకపోతే అసలు అవ్వకుండా ఉండేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన ఒక అతను అంటున్నాడు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కానీ ప్రయోజకులు అవ్వలేదండి అన్నాడు. ఏంటంటే డబ్బులు తీసుకొని బండి వేసుకొని సరదాగా తిరగటం, ఊర్లో వెళ్ళటం, ఇదేనండి వాళ్ళకై రూపాయి సంపాదించుకోవట్లేదు. కాబట్టి మరి వాళ్ళ బతుకులు ఏమైపోతాయి అని చెప్పేసి ఏదైనా కొట్లో పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. పోని కొట్లో పెట్టారు. కొట్లో పెడితే వాడు కొన్నాళ్ళు పని చేసాడు, 1 నెల 2 నెలలు మానేసాడట. ఇప్పుడు ఆలోచించేయండి, పిల్లలు ప్రయోజకులు అయ్యారా? అవులా? ప్రయోజకత్వం అంటే స్థిరంగా ఉంటాం, స్థిరమైనటువంటి జీవితం కలిగి ఉంటాం, కుటుంబాన్ని పోషించుకోగల శక్తి కలిగి ఉంటాం, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, ఆస్తుల మీద ఆధారపడకుండా, తన యొక్క చదువు మీద ఆధారపడుతూ ఒక ఉద్యోగం సంపాదిస్తూ, ఆ ఉద్యోగంలో వచ్చిన డబ్బుల్ని భార్యను కూడా పోషిస్తూ, ఒక ఇల్లు కొనుక్కుంటూ, వస్తువులు కొనుక్కుంటూ, తల్లిదండ్రులకు కూడా సహాయపడేటువంటి వాడు ప్రయోజకుడయ్యాడు. పొలం ఇచ్చారు, దాన్ని పండించుకుంటే ప్రయోజనం. పొలం ఉంది కదా అని సంతోషించినంత మాత్రాన దాన్ని దున్నకుండా, లేకపోతే కౌలుకీయకుండా, పండించకుండా ఉంటే దాన్ని ఏమంటారు? బీడు భూమి అంటారు. భూమే కానీ పంట పండే భూమి కాదు. అలాగే మన పిల్లలు, వాళ్ళు పిల్లలే కానీ ప్రయోజకులు కాదు.
ప్రయోజకులు అవడానికి మనం భూమిని దున్ని దానికి ఎన్నో రకాల పనులు చేస్తాం, అప్పుడు కానీ పంట పండదు. అలాగే ఆ పిల్లలకు కూడా దేవుళ్ళు ఎదిగినప్పుడు ఎవరిని అడగకుండా వాళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకొని ప్రతి సమస్య గురించి, చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు నేను అన్నం తిని నిన్ను గనపరిచేటట్టు చెయ్యి అని ఒక అమ్మాయి ప్రార్థన చేసింది. చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి, ప్రార్థన అలవాటు చేయాలి. కష్టం వచ్చిందా ప్రార్థన చేసుకున్నానా అని చేయి పెట్టుకొని ప్రార్థన చేయడం నేర్పించాలి. అలాగే నువ్వు కూడా వాళ్ళకి అలాగ చేయండి, మేలు జరుగుతుందని చెప్పాలి. ఇప్పుడు అలాంటి వాడు కనపట్టలేదు. ఎప్పుడు ఏదన్నా ఉంటే పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళటం ఆ పిల్లల్ని, అవి పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి, చేయబెట్టి ప్రార్థన చేయండి, నెత్తి మీద ప్రార్థన చేయండి, నూనె రాసి ప్రార్థన చేయండి, ఉపవాస ప్రాంతంలో మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, మా అమ్మాయిని జ్ఞాపకం చేసుకోండి, గర్భం రాలేదండి, పెళ్ళి కాలేదండి, ఆరోగ్యం లేదండి, ఇలాంటివన్నీ కూడా చెప్పుకొని పాస్టర్ గారు అయితే పాస్టర్ గారు మీ కళ్ళ ముందే ప్రార్థన చేస్తారు. ఓహో, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేసింది, ఇక నాకేం భయం లేదు అనుకుంటూ ఉన్న వాళ్ళు దరిదాపుగా 90% ఉంటారు. మన సమస్య మనమే పరిష్కరించుకుందాం రండి అని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువారు చెప్తారు. కానీ అలాగే చేయట్లేదు. వాక్యంలో చూసినట్లయితే ప్రియులరా, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం గనక చూస్తే ఇక్కడ వాక్యం కనపడతా ఉంది. ఏంటి వాక్యము అంటే దేవుడే ఈ లోకానికి వచ్చినప్పుడు వాక్యం వచ్చింది. చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, కాబట్టి దేవుడు అనేవాడు ఎలాగ కనపడతాడు అంటే ఈ మాట చెప్పండి. ఎలాగంటండి? దేవుడు వాక్యమై ఉన్నాడు అంటే వాక్యం నీ దగ్గర ఉంది అంటే ఇప్పుడు ఎవరున్నట్టు? దేవుడు. వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు అంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు? దేవుడితో. ఆయన ఏమై ఉన్నాడు? జీవమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆదిలో తండ్రి వద్ద ఉన్నాడు. ఆ తర్వాత ప్రియకుమారుడిగా ఈ లోకానికి దేవుడే ఆయన్ని పంపించాడు. దేవుని యొక్క ప్రేమల సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. ఆది అందు ఎక్కడున్నాడంట? తండ్రి వద్ద ఉన్నాడు. చూడండి, 20వ అధ్యాయము 27వ వచనం. ఈ యొక్క ఆత్మ ఎవరిది? దేవుడు. ఇది నమ్మేవాళ్ళు ఎంతమంది? మా అమ్మ గర్భాన్ని నుంచి నేను పుట్టాను, ఫలానా ఊర్లో పుట్టాను. ఇవన్నిటికీ కారణం దేవుడు. కాబట్టి ఈ దీపం ఎవరు పెట్టారు? ఆయన చెప్తా ఉన్నాడు, నరుని ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం అంటే వెలుగుతున్నది అని అర్థం. ఆరిపోయిన దీపాలు కావు, వెలుగుతున్నాయి అంటే నీ గర్భములో దాన్ని వెలిగించాడు దేవుడు. ఆ వెలిగించినటువంటి దీపము ఇప్పుడు బయటకు వచ్చి అనేకులకు వెలుగుగా మారాలి. మారుతుందో లేదో ఆలోచించి, నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు, నీ మనవడు, నీ మనవరాలు, నీ బంధువులు వెలుగులో ఉన్నారా? చీకట్లో ఉన్నారా? ఏమని చెప్తావు? వెలుగులో ఉన్నారని చెప్పడానికి అధికారం ఉందా నీకు? ధైర్యం ఉందా నీకు? ఆత్మ ఉందా నీకు? నా కుటుంబం అంతా కూడా దేవుడు. ఎందుకంటే ఆయన వెలుగులోనే వాళ్ళు పుట్టారు, ఆ వెలుగులోనే వాళ్ళు నడుస్తున్నారు, ఆ వెలుగునే చూస్తూ ఉన్నారు, ఆ వెలుగునే ముందు పెట్టుకున్నారు అని చెప్పగలిగిన స్తోమత ఈరోజు క్రైస్తవులకి లేదు. చాలామంది చెప్పేది ఏంటంటే మా అబ్బాయికి రక్షణ లేదు ప్రార్థించి, మా అమ్మాయికి రక్షణ లేదు ప్రార్థించి. మొన్న ఎవరో ఒక అతను నాకు కలిసాడు, చర్చికి వెళ్తుంది కానివ్వండి మా అమ్మాయి బాప్తిజం తీసుకోలేదు. ఎన్నేళ్ళ నుంచి? 10 ఏళ్ళ నుంచి, చిన్నప్పటి నుంచే వెళ్తుందండి, కానీ ఏం తీసుకోలేదు,
బాప్తిజం తీసుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉందండి. మరి ఇప్పుడన్నా ఏమన్నా దేవుడి వైపు చూసిందా? లేదండి. వివాహ వయసు వచ్చిందా? వచ్చిందండి. పెళ్లి చేస్తావా? డబ్బులు లేవండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడువాడును, నిన్ను దీవించువాడును, నిన్ను హెచ్చించువాడును, నిన్ను బలపరచువాడును, ఉన్నత స్థలంలో కూర్చుండబెట్టువాడును, నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఇచ్చువాడును అని ఎన్నో రకాలుగా చెప్పాడు. మరి ఈ మాటలన్నీ ఆ అమ్మాయి వింటుంది కదా, చర్చికి వెళ్తుంది అంటున్నావు కదా. మరి విన్నప్పుడు మారు మనసు రావట్లేదా అంటే ఆ పాస్టర్ గారు చెప్పారంట, మీ అమ్మాయి వస్తుంది కానీ సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది, అస్సలు వాక్యం వినదు, ప్రార్థన చేయదు, ఏం చేయదు అని చెప్పాడు. సరే ఏం చేస్తాం? చర్చికి అయితే పోతుంది కానీ ఏమి లేదు, రక్షణ లేదు. అలాంటి వారు ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు. బలవంతం మీద కూర్చోబెడుతున్నారు. ఎక్కడ? చర్చిలో. త్వరగా అయిపోవాలి, 1 గంట అరగంటలో అయిపోవాలి అంటే నువ్వు చివరి నిమిషంలో రావాలి, వెళ్ళిపోవాలి. ప్రార్థన వినవు, ప్రకటనలు వినవు, అలాగే రాబోతున్న కార్యక్రమాలు వినవు, ఏమీ వినవు. అంతా కూడా వెళ్ళిపోయే బ్యాచ్ తయారై. దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించమని సమరయ స్త్రీకి చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నారంట. కానీ ఎలాగ ఆరాధిస్తున్నారు? ఒక బొమ్మను పెట్టుకొని, ఒక విగ్రహాన్ని పెట్టుకొని మరి ఆచార ప్రకారంగా ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడైతే ఆత్మమ్మ, ఆత్మతో సత్యముతో మీరు ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేసే దినాలు వచ్చే ఉన్నవి. ఎవరయ్యా అంటే నేనే, అది నేనే ఆత్మ, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయాలంటే యేసు నామమున ప్రార్థన చేయమని చెప్పాడు. అలాగే బాప్తిజం ఎలా చేయాలంటే యేసు నామమున బాప్తిజం. అలాగే దయ్యాలు ఎలా వెళ్ళగొట్టాలంటే యేసు నామమున వెళ్ళగొట్టాలి. బాప్తిజం తీసుకోవాలన్నా, దయ్యాలు పోవాలన్నా, నీకు మేలు జరగాలన్నా ఎవరి నామాన్ని ఉపయోగించాలి? యేసు నామాన్ని ఉపయోగించాలి. యేసు రాకముందు ఎవరి నామాన్ని ఉపయోగించారు? ఎవరు నామాన్ని ఉపయోగించాలి? ఒక కట్టడి పెట్టారు. పుట్టిన తర్వాత పురుషుడికి మగపిల్లవాడికి 8వ రోజున సున్నతి కార్యక్రమం చేసి, మొట్టమొదటి పిల్లోడైతే దేవునికి సమర్పించి అని పాత నిబంధనలో కనబడుతుంది. అయితే ఇప్పుడు అది లేదు. సున్నతి కార్యక్రమం తీసేశాడు. హృదయానికి సున్నతి ఒకటి. రెండోది, దేవుడు పరిచర్య చేయాలి అంటే ఆత్మ కలిగి ఉండాలి. అంతే తప్ప మరి ఏదో ట్రైనింగ్ అయ్యి 4 ముక్కలు పట్టుకొని వచ్చి జనాల ముందు చెప్తే ఏదైనా ప్రశ్న వేస్తే విశ్వాసులు దాన్ని నువ్వు చెప్పలేని పక్షంలో కనుక ఉన్నట్లయితే నువ్వు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించట్లా. ఆత్మ సత్యం అంటే ఏం చేస్తుందంటే నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబిస్తుంది, ప్రార్థన చేస్తుంది, కనిపెడుతుంది, నన్ను వాడుకోమని కోరుతుంది. అలాగా ఏషియా మరి తన పని కోసం ఎవరు వెళతారు అని అడిగినప్పుడు 6వ అధ్యాయంలో దేవుడు ఇతను అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపు. ఆత్మ ఏం చేస్తే దేవుడు పని చేయిస్తుంది. ఈరోజు ఆత్మ నీకు లేదా? దేవుడు పని చేయవు, ప్రార్థన చేయవు, లెక్క ఉండదు. దేవుడు అంటే అసలు రక్షణ అనేదే ఉండదు. ఒక పక్క చర్చికి వెళ్తావు, మరో పక్క నీ యొక్క డీపీల్లో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎలాంటి బొమ్మలు ఉంటాయి? సినిమా యాక్టర్ల బొమ్మలు ఉంటాయి. రక్షణ పొందిన వాళ్ళు సినిమాలు చూడకూడదు, సినిమా యాక్టర్లు ప్రేమించకూడదు, సెలబ్రిటీస్ని ఎవరిని ప్రేమించకూడదు, రాజకీయ నాయకులను ఎవరిని ప్రేమించకూడదు. నేను తప్ప అని రాశారు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో. ఆయన తప్ప ఇంకెవ్వరిని కూడా మనము గణపరచకూడదు అని రాశారు. తల్లిదండ్రులు సన్మానించకూడదు, సన్మానించు. తల్లిదండ్రులు సన్మానించడం అంటే వాళ్ళ మాటకు నువ్వు విధేయుడిగా ఉండటమే సన్మానించటం. అర్థమవుతుందా? శాలువాలు కప్పు, దండాలు పెట్టు, పూలు పెట్టు, కేకులు కట్ చేస్తే కాదు. తల్లిదండ్రుల మాట ఎవరైతే వింటున్నారో వాళ్ళ పిల్లలు
తల్లిదండ్రులు సన్మానించినట్టే. అలాగే ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి సన్మానించినట్టే. కాబట్టి ఈ రోజున వాళ్ళు దేవుణ్ణి సన్మానించడానికి జ్ఞానులు వచ్చారు. వాళ్ళు జ్ఞానులని ఎందుకన్నారు? ఎప్పుడు తెలిసింది జ్ఞానులని? వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాట చెప్పారు కాబట్టి. అప్పటిదాకా మనకు తెలియదు. వాళ్ళు ఏం తీసుకొచ్చారు? కానుకలు. కానుకలు ఎప్పుడు సిద్ధపరచుకొచ్చారు? 2 ఏళ్ల క్రితమే. కానుకలు 2 ఏళ్ల క్రితం తెస్తున్నారంటే అవి పాడైపోకుండా ఉండేటువంటి అయి ఉండాలి. బంగారం పాడైపోద్దా? పాడైపోద్ది. సాంబ్రాణి పాడైపోద్దా? పాడైపోద్ది. బోళం పాడైపోద్దా? పాడైపోద్ది. కొన్ని సంవత్సరాల పాటు అవి ఉంటాయి. బంగారం అయితే మీకు ఈ తరతరాలు ఎన్ని సంవత్సరాలున్నా ఉంటుంది. 10 తరాలు కాదు, 100 తరాలున్నా కూడా బంగారం యొక్క విలువేమీ తగ్గదు. మరి ఈ రోజున నువ్వు బంగారు తండ్రి నా యేసయ్య అని పాట పాడుతున్నావే. మరి బంగారు తండ్రి యేసయ్య అయితే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు కదా. హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి ప్రకారంగా ఆయన ఎలాగుంటాడండి? 13వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు. మరి ఒకే రీతిగా ఉన్న దేవుణ్ణి ప్రేమించడానికి నీకు మనసు రావట్లేదా? మరి ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు దేవుణ్ణి ఏం చేసావు? బాలుడుగా చేసావు. అవునా? బాలుడుగా ఆయన్ని మరి పుట్టాడు మన కోసం అని పాటలు పాడతాం, లాలీజో పాటలు పాడతాం. తప్పు కదా అది? నీ కొడుకున్నాడు, నీ కూతురు ఉంది, వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు లాలీజో పాటలు పాడారు. ఇప్పుడు కూడా పాడుతున్నావా? పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఇప్పుడు పాడుతున్నారా? ఉయ్యాలు వేస్తున్నారండి. పోనీ ఆయన చిన్నప్పుడు అతను లాంటి బొమ్మను ఒకటి తయారు చేయించి దాన్ని ఉయ్యాలు వేస్తున్నావా? సజీవుడు కదా నీ కొడుకు, నీ కూతురు సజీవులు, ఇంకా ఉయ్యాలను ఎందుకు వేయాలి? మరి యేసుప్రభు వారు సజీవుడు కదా, మరి సజీవుడైనటువంటి వాడిని ఇంకా బాలుడుగా చేసి ఉయ్యాలను ఎందుకు వేయాలి? తొట్లో ఎందుకు పడుకోబెట్టాలి? బాలుడుగా ఉన్నటువంటి స్థితిని బట్టి ఎందుకు దండం పెట్టాలి? ఆలోచన చేయండి. దేవుని వైపు చూడండి. ఆరోగ్యంగా దేవుణ్ణి మహిమపరచడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు. 145వ సంకీర్తన 18వ చరణం చదివి ముగిద్దాం. 145:18. నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఎప్పుడు ఉంటాడంటే ప్రార్థన చేస్తే, మొరపెడితే. కాబట్టి ఆ మాటలు ఎంత చక్కగా ఉంటాయి. నాకు నిజముగా, ఇంకా కింద మాట. కాబట్టి 2 పనులు ఉన్నాయి అక్కడ. ఆయన సమీపంగా ఉంటాడు. మీ నాన్నగారు ఇంట్లోనే ఉంటారు, కొడుకు కూతురు ఉంటారు, కానీ తండ్రిని అడగాలి ఒకటి. రెండవది, నువ్వు నీతిగా నడిచినట్లయితే తండ్రి నీకు బహుమానం ఇస్తాడు. దాన్ని ఏమన్నారు ఇక్కడ? భయభక్తులు కలిగి. చదవండి 19వ వచనం, 19వ వచనం. అది ఆయన యందు భయభక్తులు, తల్లిదండ్రుల మీద భయభక్తులు కలిగి ఉంటే పిల్లల కోరికలు తల్లిదండ్రులు తీరుస్తారు. ఈయన మనకి పరమ తండ్రి, ఆయన మన కోరికలు తీర్చే తండ్రి. అందుకోసం ఈ లోకానికి వచ్చాడు. ఆశీర్వదించడానికి, మేలు చేయటానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి, లేవనెత్తడానికి, ఎత్తుకోవటానికి, ముద్దు పెట్టుకోవడానికి, కౌగిలించుకోవడానికి, వచ్చి మేఘారుడే వచ్చి నిన్ను తీసుకుపోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చి. అలాంటి ఆయన్ని స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆచారాలు తీసేసుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.